గురువుగారు, ఒకే ముహూర్త సమయంలో అనేక జంటలకు వివాహాలు జరుగుతూ ఉంటాయి కదా! అయితే ఆ వివాహ ఫలితాలు కూడా అందరికి ఒకేలా ఉంటాయా? ఎలా ఉంటాయి? అనేకులు అన్నప్పుడు ఆ అనేకులకు వారి వారి జాతకాల ప్రభావాలు కూడా ఉంటాయి కదా. ముహూర్త బలం గొప్పదే, కానీ వారి వారి నక్షత్రాలకు గ్రహాలకు చెందినట్లుగా వారి వారి జాతకాలు అదే పనులు చేస్తూ ఉంటాయి. ఏక ముహూర్తంలో రాముడు పెద్దవాడు, రాముడి వివాహం సీతతో. తదుపరి పెద్దవాడు భరతుడు, పుష్యమీ నక్షత్రం. కాబట్టి తరువాత భరతుడి వివాహం కావాలి, కానీ శ్రీరామాయణంలో అలా జరగలేదు. రాముడి వివాహం అనంతరం లక్ష్మణుడి వివాహం జరిపారు. లక్ష్మణుడు సుమిత్ర కుమారుడు. వారిద్దరి కంటే అంటే లక్ష్మణ శత్రుఘ్నుల కంటే కూడా ముందు పుట్టినవాడు భరతుడు, పుష్యమి. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష తరువాత. ముందు పునర్వసు రాముడు, తర్వాత పుష్యమి భరతుడు, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష. ఇలా పెద్దవారు ఈ క్రమంలో అనుకున్నప్పుడు ఇలా కాకుండా ముందు రాముడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత భరతుడు, ఆ తర్వాత శత్రుఘ్నుడు ఇలా వివాహాలు జరిపించారు. చేసినా కూడా నక్షత్రం పుష్యమి కాబట్టి ఎవరెవరి జాతకాలకు తగినట్లుగా వారు వారి పుణ్య ఫలాలను బలాలను సమీకరించుకొని ఫలితాన్ని పొందవలసి వచ్చింది. శత్రుఘ్నుడు భరతుడు యుధామన్యుడు వెంట మేనమామల ఇంట్లో కొంతకాలం అంటూ 12 సంవత్సరాలు ఉంటే, రామ లక్ష్మణులు అయోధ్యలో ఉన్నారు 12 సంవత్సరాల కాలం. ఈ నేపథ్యంలో నేటి కాలంలో ఒక ముహూర్తం బాగుంది అంటూ వందలాది వివాహాలు అదే ముహూర్తంలో వేరువేరు మంటపాలలో అవుతూ ఉంటాయి. అన్ని ముహూర్తాల ఫలితాలు ఒకే విధంగా ఉండవు. ఆ జంటల పుణ్య ఫలాల బలాల కారణంగా ఫలితాలు మారుతూ ఉంటాయి. అందుకే యోగ్యత గల పండితులు ఆ సమయంలో అక్కడికి రావాలి, వారిని ఆశీర్వదించాలి. 33 కోట్ల దేవతల ఆహ్వానం గల ఆ కళ్యాణ వేదిక ఆ దంపతులకు కలకాలం జ్ఞాపకం ఉండేలాగా కావాలి. ప్రతి వైదిక మంత్రము ఇదే అర్థాన్ని బోధిస్తుంది. అక్షింతలు వేసే సమయంలో శతమానం భవతి అన్యోన్యం ప్రీతిరస్తు, ఆ ఇద్దరి దృష్టి ఈ అక్షింతల మీద కానీ తన శిరస్సులపైన చల్లే ఆ వ్యక్తుల మీద కానీ కాకుండా కెమెరా మీద ఉంటుంది, ఇతరుల పైన ఉంటుంది. తమ బట్టలు నలిగిపోతున్నాయా లేవా అనే అంశం మీద ఉంటుంది, జాగ్రత్తగా సర్దుకోవడం మీద ఉంటుంది. జీవితం అంతా ఇలా సర్దుకుంటూనే ఉంటారు. వేదం చాలా గొప్పది. వేదార్థం తెలుసుకొని జీవిస్తే సీతారాముల వలె కలకాలం ఆనందంగా ఉండవచ్చు. ముహూర్తం ఒక్కటే, ముహూర్త బలం సమానమే, కానీ దంపతుల జాతకాలు వేరుగా ఉన్న కారణం చేత ఫలితాలు ఒకే విధంగా ఉండవు.